అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్తో కలిసి బేగంపేట రైల్వే స్టేషన్ను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇక రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అన్నారు. త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. మరో 10% పనులు పూర్తి కావాల్సి ఉందని వివరించారు. ఇక విమానాశ్రయాల తరహాలో రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. వీటికి అదేవిధంగా త్రిభాషా విధానం దేశంలో కొత్తమే కాదు, కేంద్ర ప్రభుత్వం బలవంతంగా తమపై హిందీ రుద్దుతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ ఒక్కరిపై కూడా బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయలేదు. ఏ భాష కావాలంటే అందులో చదువుకునే అవకాశం ఉంది. తమిళ భాషలో తీసిన సినిమాలు హిందీలో డబ్ చేసి కోట్ల లాభాలు నిర్మాతలు పొందుతున్నారు. వాళ్ళకు లాభాలు ఎలా వస్తున్నాయి? భాష పేరుతో దేశాన్ని విభజించాలని చూడడం సరికాదు. ఇక ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఏం చేశాడో చెప్పి తమిళనాడు ప్రజలే ఓట్లు అడగాలని అన్నారు. ఇక ఆయనేం చేయలేదు కాబట్టి భాష పేరు మీద దుష్ప్రచారం చేస్తూ ఎన్నికలు దాటేయాలని చూస్తున్నారని అన్నారు. పునర్విభజనకు సంబంధించి 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి విధానాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు. ఇక పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై కొత్త విధానం రాలేదు. డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయి అనేది దుష్ప్రచారం మాత్రమే అని కిషన్ రెడ్డి చెప్పారు. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ పేరుతో ఈరోజు రైల్వే స్టేషన్ లో కూడా మరి స్వచ్ఛ రైల్వే అనేటువంటి యాక్టివిటీ కింద అద్భుతంగా ఈరోజు రైల్వే స్టేషన్లలో ఒక ఫండమెంటల్ మార్పు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ మనం చూసామన్నా, ఈరోజు బేగంపేట రైల్వే స్టేషన్ కూడా ఏ రకంగా నిర్మాణం జరుగుతుందో మీకు అందరికీ చూపించాలని ఈరోజు వీళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. త్వరలోనే ఈ బేగంపేట రైల్వే స్టేషన్ పనులు మనం ప్రారంభోత్సవం చేసుకుంటాం, పూర్తయిపోతాయి. ఈ స్టేషన్ ను మరి ప్రజలకు డెడికేట్ చేస్తాం. ఈ రైల్వే స్టేషన్ ఇప్పటి వరకు ఇంతకుముందు చెప్పినట్టు మరి ఈరోజు అద్భుతంగా నిర్మాణం కానున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరము 5,000